మేము రోజు చూసే పేషెంట్స్లో ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్కి ఏముంటుందంటే ప్రాబ్లమ్ అఫోర్డబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు స్తోమత ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళేదానికి. మనకి ఏంటంటే గుంటూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అరగంటలో ట్రావెల్ చేస్తే ఎంత పెద్ద డాక్టర్ అయినా దొరికేస్తారు మీకు. మనకి డాక్టర్ల కొరత లేదు, కానీ వైద్యం చేయించుకునే స్తోమత లేని వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. మేము గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం కాబట్టి. అలాంటి నేను ఎప్పుడైనా ఏ పేషెంట్ అయినా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను డాక్టర్ ఆకిఫ్ గారి దగ్గరికి పంపిస్తూ ఉంటాను. ఆయన ఏం చేస్తారంటే మామూలుగానే ఛార్జ్ చేయడు. ఆయన నేను పంపించానంటే ఛార్జ్ చేయడు. అంటే నా కోసం అని కాదు, మామూలుగానే పేషెంట్ యొక్క స్థితిని బట్టి ఆయన ఛార్జింగ్ ఉంటుంది అనమాట, ఫిక్స్డ్ రేట్ ఉండదు. అలాగే నేను చాలాసార్లు అఫోర్డబుల్ ఉన్న పేషెంట్స్ని కూడా కొంతమంది పంపించాను. అంటే వాళ్ళు స్తోమత ఉంది, ఛార్జ్ చేసుకునే పేషెంట్ పంపించినా కానీ 2-3 సార్లు నేను పంపించాను. అక్కడికి వెళ్ళండి, అట్లీస్ట్ ఆయన ఓపీ ఫీజు అని తగ్గిస్తారు మీకు అని చెప్పి పంపిస్తూ ఉంటాను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఓపీ ఫీజు ఛార్జ్ చేయడు, 2Dకో చేస్తాడు, దానికి ఛార్జ్ చేయడు, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాడు, దానికి ఛార్జ్ చేయడు. సరే ఫోన్లో నేను పంపించాను కదా, ఆ పేషెంట్కి ఛార్జ్ చేయట్లేదేమో అని నేను కనుక్కుంటే ఆ రోజు వచ్చిన ఏ పేషెంట్కి ఛార్జ్ చేయడంట. ఎప్పుడు ఫ్రైడే రోజు ఎప్పుడు ఛార్జ్ చేయడు, రంజాన్లో ఏ రోజు వెళ్ళినా ఛార్జెస్ చేయడు, అలాగే హజ్కి వెళ్ళే యాత్రికుల దగ్గర ఛార్జ్ చేయడు, ఆర్మీ పర్సనల్ ఎవరు వచ్చినా డిస్కౌంట్లు ఇస్తాడు, అలా ఇండిపెండెన్స్ డే రోజు ఛార్జ్ చేయడు. అలాగే ఎప్పుడు చూసినా కానీ సమాజానికి వెనక్కి ఇవ్వాలనే తాపత్రయంతోనే ఉంటాడు ఆయన. సో అందుకనే ఆయన్ని మనం కాపాడుకోవాలి. ఇది ఆయనకి ఎంతో స్తోమత ఉంది, ఎంతో శక్తి ఉంది. చాలా పెద్ద హాస్పిటల్స్ ఆయన హైదరాబాద్లో కూడా చాలామంది పిలిచారు, అయినా కానీ ఆయన వెళ్ళడు. ఆయనకు ఒకటే తపన, నేను గుంటూరు జిల్లాకి నేను తిరిగి ఇవ్వాలి. అలాగే నా 1 టౌన్ ప్రజల్లో ఎక్కువ మందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్టర్లు ఎక్కువ లేరు, ముస్లిమ్స్లో డాక్టర్స్ ఎక్కువ మంది లేరు, కార్డియాలజిస్ట్. సో నేను 1 టౌన్ ప్రజల కోసం నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఎక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఉండని ప్లేస్లో వచ్చి తను ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా కానీ ఇక్కడ ఒక క్లినిక్ స్టార్ట్ చేసి దాన్ని ఒక 1 ఇయర్ పాటు సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. సో అందుకు నేను ఆయన వైఫ్కి ఇద్దరిని కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే వారి స్టాఫ్ అందరికీ కూడా నేను స్పెషల్ కంగ్రాచులేట్స్ చేస్తున్నాను. నేను 2-3 సార్లు నేను క్యాంప్స్ పెట్టాను. జనరల్గా నేను బయట ఏదైనా క్యాంప్స్ పెడితే ఆయన రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా ఉంటే మీరు వీలుంటే రండి అని. సో ఆయన ఒక్కటి రాడు, ఆయనతో పాటు ఆయన స్టాఫ్ అందరూ వస్తాడు, ఆయనతో పాటు డాక్టర్స్ని తీసుకొస్తాడు. సో పబ్లిసిటీ తక్కువ చేసుకుంటాడు, ప్రజలకు సేవ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా చూసారా మీరు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పబ్లిసిటీ తక్కువ ఉంది. వచ్చిన డాక్టర్లందరూ మీకు ఏదైనా చెప్పాలి, మీకు ఏదైనా నేర్పించాలి అనే తపనతోనే ఉంటారు తప్పితే మేము ఇంత చేసాము, ఇంతమందిని కాపాడామని ఎప్పుడు చెప్పరు వాళ్ళు. సో నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను, యాజ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ నేను చెప్తున్నాను, ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత కేరింగ్గా ఇంత నాణ్యమైన వైద్యం అందించడం అనేది ఆషామాషి విషయం కాదు. అది ఆయన వల్లనే అవుతుంది. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ డాక్టర్ ఆకిఫ్. అండ్ అలాగే ఆయనకి చాలాసార్లు నేను చాలా వాటిలో నేను హెల్ప్ అడుగుతూ ఉంటాను అనమాట. ఎలాంటి హెల్ప్ అడిగినా కానీ చేస్తాడు, ఎవరు హెల్ప్ అడిగినా చేస్తారనమాట. ఆయన ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి డబ్బులు లేవు, ఆయన అసలు ఏం పెట్టుకోలేడు. చిన్న 2Dకో టెస్టులు ఇవైతే ఆయన చేసేస్తాడు, ఇక్కడే ఫ్రీగా చేసేస్తాడు. ఒకవేళ ఆ పేషెంట్కి నిజంగానే స్టెంట్ అవసరమైంది కానీ డబ్బులు లేవంటే ఆయన ఆరోగ్యశ్రీ ఎక్కడుంటే ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈయన వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాడు. సో అలాంటి సేవ ఎంతోమంది పేషెంట్ని కాపాడాడు. ఈ ఓపీ ఆయనకి ఈ సంవత్సరం పాటు వచ్చిన ఓపీ అన్నింటిలో కూడా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అంటే చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ అవి. ఈ జనరల్ ఓపీలో ఈ బీపీ షుగర్కి సంబంధించిన పేషెంట్ చూడడం, హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ చూడడం, వాళ్ళని ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ మీద పెట్టడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతుంది. ఎన్నో వేల పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడారు. దాన్ని మనం అందరం కూడా కంగ్రాచులేట్ చేయాలి. అలాగే ఎంతోమంది పేషెంట్స్ ఎమర్జెన్సీగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఎంతోమందికి స్టెంట్ వేయటం ఇలాంటివన్నీ కూడా ఆయన ద్వారా జరిగింది. కుదిరిన వరకు ఆయన అఫోర్డబుల్గా ఇస్తాడు. ఒకవేళ వీళ్ళు అఫోర్డ్ చేయలేరు అంటే కనుక ఆరోగ్యశ్రీలో కానీ ఎక్కడైనా ఫ్రీగా చేయడానికి ప్రయత్నిస్తారు. సో అలాంటి ఆయన క్లినిక్ని మనం అందరం ప్రార్థనలు చేసి కాపాడుకోవాలి. సో అలా ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన స్టాఫ్ అందరికీ కూడా ఇంకా ఉత్తేజం ఇవ్వాలి, ఇంకా సర్వీస్ చేసే మోటో ఇవ్వాలి. అండ్ ఈ క్లినిక్ ఇంకా కొన్ని సంవత్సరాలు నడవాలి అని మనం అందరం కోరుకుందాం. ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యు ఆల్. థ్యాంక్ యూ.